కొన్నిసార్లు మనం కూడా దేవునికి అయిష్టమైన కార్యం ఏదన్నా ప్రారంభించడానికి ఆలోచన వచ్చి ఆ పనిని తలపెడుతున్నప్పుడు దేవుడు ఏదో ఒక విధంగా మనల్ని హెచ్చరిస్తారండి. నువ్వు చేస్తున్న పని కరెక్ట్ కాదు, అసలు అడుగు వేయకు బయటకు, ఈ పని నువ్వు చెయ్యకు అని దేవుడు హెచ్చరిస్తున్నప్పటికీ గట్టిగా రాజు ఆజ్ఞాపించినట్లుగా మనం గట్టిగా డిసైడ్ అవుతాం. ఏమనంటే నాకు అనిపిస్తుంది కాబట్టి నేను చేస్తాను, నా మనసుకు తోచింది కాబట్టి ఐ ఫీల్ ఇట్ ఈస్ గుడ్, అది మంచి పనే, అది పెద్ద తప్పు పని కాదు. ప్రాబబ్లీ యోవాబు దావీదుతో, రాజా నీకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందయ్యా, ప్రజాసంఖ్య ఎందుకు చూడడం, ఆ పని మానుకుంటే మంచిది అన్నట్లుగా సలహా ఇస్తున్నప్పుడు దావీదు అనుకుంటాడు, ఏమవుతుంది దీనివల్ల, ఏమొస్తుంది నష్టం, ఏమొస్తుంది కష్టం, ఒకవేళ వస్తే అప్పుడు చూసుకుందాంలే అని రాజు అయిన దావీదు ఒక మాటలో చెప్పాలంటే తన ఆలోచనను నెరవేర్చుకునే దిశలో తన సైన్యానికి ఆజ్ఞలు ఇచ్చినప్పుడు వారు వెళ్ళి ప్రజల యొక్క ప్రజాసంఖ్య చూసేశారు. ప్రజాసంఖ్య దావీదు వద్దకు తీసుకొచ్చి ఆ లెక్కలు అప్పచెప్పేశారు. అప్పచెప్పిన తరువాత యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది, అవునా కదండి? న్యూటన్స్ లా ఉంటుంది కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్. ఆత్మీయ జీవితంలో కూడా అది మామూలు భౌతిక పరంగా ఇది ఒక లా మాత్రమే కాదండి, మనం చదువుకునేది మాత్రమే కాదు, భౌతిక పరంగా ప్రపంచంలో చూసేదే కదా యాక్షన్కి రియాక్షన్ వస్తుందని. ఆత్మీయ జీవితంలో కూడా అంతే. ఆత్మీయ జీవితంలో కూడా దేవునికి అయిష్టమైన యాక్షన్ చేయగానే దానికి తగిన రియాక్షన్ కూడా ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు దావీదు చేసిన కార్యానికి దేవుని నుండి దావీదుకు ఒక శిక్ష చూడండి. 10వ వచనం, జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దానిని చేసి తిని యెహోవా కరుణయుంచి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేశాను. దేవునిలో ఉన్నవారికి దేవునిలో లేని వారికి ఉన్న తేడా ఇదే. దేవునిలో లేని వారు తప్పు చేసినా చేయబోయే ముందు, చేస్తున్నప్పుడు, చేసిన తర్వాత ఎలాంటి చలనం ఉండదు, ఎలాంటి రిగ్రెట్ కూడా ఉండదండి. కానీ దేవునిలో ఉన్న వారికి ఇది జరుగుతుంది. దావీదులో కనపడుతున్న స్పందన ఏంటంటే నేను తప్పు వెంటనే గ్రహించుకున్నాడండి. హీ హ్యాడ్ ఎ రియలైజేషన్ అబౌట్ హిస్ మిస్టేక్. తాను చేసిన తప్పిదాన్ని గురించి మళ్ళీ ఎవరు వచ్చి చెప్పట్లేదు దావీదుకి. తనలో తనకే ఒక రియలైజేషన్, తనలో తనకే ఒక ఒప్పుదల అనేది వస్తూ ఉంది. దావీదు దేవుని హృదయానుసారుడు ఎందుకు అయ్యాడంటే, ఒకవేళ మనిషిగా బ్రతుకుతున్నప్పుడు తన శరీరాశలను బట్టి, తన మదిలో వచ్చిన తలంపులను బట్టి దేవునికి అవిధేయమైన కార్యాలు ఒక్క అడుగల లోకంలోకి వేసినా మళ్ళీ తన మనస్సు దేవుని వైపుకు లాగి నేను ఇలా చేయడానికి వీలు లేదు, నేను ఎందుకు చేశాను, నేను దేవునికి విరోధంగా ఈ కార్యం చేశాను కదా అని నేనెంతో అవివేకినై దానిని చేసి తిని, యెహోవా కరుణించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపు. ఈ స్టార్టెడ్ కన్ఫెస్సింగ్, ఒప్పుకుంటా ఉన్నాడండి. దేవుని కలిగిన వారిలో ఉండే లక్షణం ఏంటంటే, నీకెవరో వచ్చి చెప్తే కాదు ఒప్పుకోవాల్సింది, నీలో నీకే రావాలా ఒప్పుదల. అది వస్తుందంటే నువ్వు దేవునిలో ఉన్నట్టు. హల్లెలూయా. చలనం లేకుండా ఒకవేళ మొద్దుబారిపోయిన స్థితిలో నీకేమనిపించట్లా, ఇది తప్పు అని చెప్తున్నా, ఆ తప్పు అని చెప్తున్న వాళ్ళదే తప్పు అనిపిస్తుందంటే నువ్వు ఆత్మీయంగా ఎప్పుడో పడిపోయావు అనమాట. ఆత్మీయంగా ఎప్పుడో చల్లని స్థితిలోకి వెళ్ళిపోయావు. నువ్వు నిజంగా దేవుని బట్టి నీవు దేవునిలో నడిచే వ్యక్తివైతే, నువ్వు రక్షణ పొందిన వ్యక్తివైతే, నువ్వు దేవునితో సాగుతున్న వ్యక్తివైతే, దేవుని యందు ఆసక్తి కలిగిన వ్యక్తివైతే, తప్పు చేయగానే నీలో వెంటనే ఏం రావాలా? ఎవరు చెప్పక్కర్లేదు, వచ్చి ఎవరో ఒప్పింప చేయట్లా. ఇక్కడ దావీదులో తనకు తానుగానే ఓ ఒప్పింపు వచ్చేసిందండి. ఒప్పుకుంటా ఉన్నాడు. ఒప్పుకున్న తర్వాత ప్రతి సమస్యకి ఒక పరిష్కారము ఉంటుంది. అప్పుడు దేవుని కోపము తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద రగిలినప్పుడు 11వ వచనం చూడండి. ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు పోయి దావీదుతో ఇట్లను యెహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను. వాటిలో ఒకదానిని
నీవు కోరుకొన్న ఎడల నేనది నీ మీదికి రప్పించెదను. కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను. నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేపుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పుమనెను. చాలండి. దేవుడు అంటున్నాడు, దావీదును చేసింది అయితే పొరపాటు, దానికి తగిన శిక్ష కూడా యూ హ్యావ్ టు ఫేస్ ద పనిష్మెంట్. ఏంటి ఆ శిక్ష అంటే, దేవుడు ఒక చాయిస్ ఇచ్చారు దావీదుకు. 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే 7 సంవత్సరాలు క్షామం, 7 years ఆఫ్ ఫ్యామిన్. 7 సంవత్సరాలు దేశంలో పంటలు పండకపోతే, వర్షం కురవకపోతే ఎలా ఉంటుందండి పరిస్థితి? ఆకలి మంటలతో అనేక మంది మరణిస్తారు. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. రెండవ ఆప్షన్ ఏంటంటే 3 నెలలు శత్రువుల నుండి పారిపోవాలంట, ప్రాణం దక్కించుకోవడానికి. 3 నెలలు ఇంటిలో ఇంకెవరు ఉండడానికి అవకాశం ఉండదు. భార్య పిల్లలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇంట్లోని పురుషులందరూ కూడా శత్రువుల చేత తరుమబడుతూ ఉన్నప్పుడు, శత్రువుల చేతిలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో, ఎంతమంది బ్రతికి బట్టగడతారో తెలియని పరిస్థితి. 3వ ఆప్షన్ ఏంటి అని ఆలోచన చేస్తే 3 దినముల తెగులు. దావీదు ఆలోచించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు. చూడండి 14వ వచనం, దావీదు నాకేమీ తోచకున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యత గలవాడు గనుక మనుషుని చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో చెప్పాను అనెను. దావీదు అంటున్నాడు, తప్పైతే చేశాను, నేను తప్పుకు తగిన శిక్ష అయితే అనుభవించాల్సిందే. అదేదో మనుషుల చేతిలో పడితే, మనుషులు జాలి దయా కనికరం లేనివారు మనుషుల చేతిలో పడితే నా స్థితి, నా ప్రజల స్థితి ఇంకా భయంకరమైన స్థితికి దిగజారిపోతుంది. దేవుని చేతిలో పడడం నయము అని 3 దినాల తెగులుకు దావీదు ఒప్పుకున్నాడండి. కొంతమంది దేవునికి ఇష్టమైన కార్యాలు చేసిన తర్వాత దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటే ఒప్పుకొని దేవునికి దగ్గరగా వచ్చి దేవుని చేతిలో పడకుండా దేవుని నుండి ఇంకా దూరంగా పారిపోతూ ఉంటారండి. ఇది ఎలా ఉంటుందంటే, పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, అమ్మ స్కేలో కర్ర పట్టుకొని పరిగెడతా ఉంటుంది. కొంతమంది చాలా తెలివిగా ఉంటారు, అమ్మని ఊరంతా తిప్పిస్తారు, ఇంటి చుట్టూ తిప్పిస్తూ ఉంటారు తల్లిని. ఎందుకంటే ఆ దెబ్బ పడడం ఇష్టం లేదు. సరే తిరిగి ఎప్పటికైనా సరే ఎక్కడికి రావాలా? అమ్మ దగ్గరికి రావాలా? 2 దోశలో ఇడ్లీలో అమ్మ పెడుతుంది కర్రతో, అవి తిని నెమ్మదిగా ఇంట్లో బుద్ధి తెచ్చుకొని కూర్చో. కానీ అమ్మ కొడుతుందని చేసిన తప్పిదానికి ఇల్లు వదిలిపెట్టి దేశం మీదకి వెళ్ళిపోయాడు అనుకోండి, వారి పరిస్థితి ఏమవుతుంది? ఏ కిడ్నాపర్లకో, ఏ హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే వాళ్ళకో ఆడపిల్లలైతే దొరికిపోయి భవిష్యత్ అంతా అంధకారమయము అయిపోద్ది. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవునికి అవిధేయమైన కార్యాలు చేసిన తర్వాత దేవుని దగ్గర శిక్షణ పొందడం మానేసి, అమ్మో దేవుని దగ్గరకు వస్తే నేను చేసిన పనికి, నువ్వు దేవుని దగ్గరికి వచ్చినా నువ్వు రాకపోయినా నువ్వు ఎలా అయినా నష్టపోతావు, కానీ వస్తే కొంచెం శిక్ష పొందుకున్న తర్వాత దేవుని కరుణ, దేవుని కృప నీకు దొరుకుతుంది. ఒకవేళ నాకు ఆ శిక్ష వద్దు, నేను ఐ డోంట్ వాంట్ టు రియలైజ్, ఐ డోంట్ వాంట్ టు కన్ఫెస్, నాకు ఒప్పుకోవడం ఇష్టం లేదు, నేను దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడడం ఇష్టం లేదు, రెక్టిఫై చేసుకోవడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతా దేవునికి దూరంగానే వెళ్ళిపోతే పరిస్థితి ఏమైపోద్దంటే, దిక్కుతోచని లోకంలో పడిపోయిన వారి స్థితి ఏమైపోద్దంటే, ఒక మాటలో చెప్పాలంటే అరణ్యంలో అంధకారంలోకి, అరణ్యంలోకి వెళ్ళిపోయిన, విల్డర్నెస్లోకి వెళ్ళిపోయినట్లు ఉంటుందండి పరిస్థితి. ఇక్కడ దావీదు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. అదేంటంటే దేవుని చేతిలో పడతా, కొట్టినా పెట్టినా ఆయనే, నన్ను శిక్షించినా నా మంచి కొరకే, నాకు బుద్ధి రావడం కొరకే, మళ్ళీ నన్ను దగ్గరికి చేర్చుకునేవి కూడా దేవుని చేతులే కదా, దేవుని చేతుల దగ్గరే ఉంటాను, దేవుని చేతిలోనే ఒదిగిపోతాను అని ఒక మంచి నిర్ణయం దావీదు తీసుకున్నాడు. హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఒకవేళ దేవునికి అవిధేయమైన కార్యాలు చేస్తూ దూరంగా తిరుగుతున్నావేమో, దావీదు లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకో.
శిక్షించే చేతులైనా పర్వాలేదు, మళ్ళీ క్షమించే చేతులు, దగ్గరికి చేర్చుకునే చేతులు, ఆశీర్వదించే చేతులు కూడా దేవుని చేతులేగా. సరిచేయబడి సవరించబడి దేవుని దీవెన ఆయన దగ్గరే పొందుకుంటా. నేను ఇంకెక్కడికి వెళ్ళను, ఇంకా ఎక్కువ కష్టము ఇంకా ఎక్కువ నష్టము నా జీవితంలో పొందుకోను ఒక నిర్ణయం తీసుకోగలిగితే ఆశీర్వాదం పొందుకుంటాం. హల్లెలూయా.